అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. గ్రంథి సీను గారు చాలా సడన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ప్యాకాట గురించి ప్రస్తావిస్తా నిన్న మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని సమర్థిస్తూ విమర్శించారు. కొత్తగా ఉంది కదా, నిజమే, సమర్థిస్తూ విమర్శించారు. అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే. పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోకముందు భీమవరంలో చాలా క్లబ్బుల్లో ప్యాకెట్ నిర్వహించేవాళ్ళు, చాలా లక్షల్లో కోట్లలో పందేలు అయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత తగ్గిపోయింది, ఆట తగ్గిపోయింది అని చెప్పేసి మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కావాలని పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇస్తే తను ఏం జరుగుతుందో స్థానికంగా వివరిస్తానని చెప్పినట్టే చెప్పి మళ్ళా పొల్లబెట్టారు. స్థానిక ఎమ్మెల్యే చేపిస్తున్నారు. ఆ స్థానిక ఎమ్మెల్యే ఎవరంటే చెప్పట్లేదు ఆయన. మొత్తానికి ఆల్ ఆఫ్ ద సడన్గా 15 నెలల తర్వాత గ్రంథి సీన్ గారు బయటకు వచ్చి మాట్లాడడం అనేది కొంచెం ఒకంపు ఆశ్చర్యంగానే ఉందిలేండి. ఆయన రఘురామకృష్ణరాజు గారిని సమర్థించారు, పవన్ కళ్యాణ్ గారిని సమర్థించారు. మరి ఆయన వ్యూహం ఏంటో ప్రతి వ్యూహం ఏంటో తెలియదు. ఏదేమైనా ఈ గ్రంథి సీన్ గారు గురించి చెప్పాలంటే 2009లో ప్రజారాజ్యం తరఫున టికెట్ కోసం ట్రై చేశారు. చిరంజీవి గారు ఇవ్వకపోవడంతో భంగపడ్డారు. తర్వాత 2019లో పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచి సంచలనమైన విజయం నమోదు చేసి రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ అయ్యారు ఒక ఎమ్మెల్యేగా. అలాగే ఆయన మీద బోల్డ్ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకులో మధ్యతరగతుల డబ్బులన్నీ ఆయన కొట్టేశారని సాక్షాత్తు రఘురామకృష్ణరాజు గారే చెప్పారు. ఏదేమైనా గ్రంథి సీను గారు మాట్లాడడం అనేది చాలా కొత్త పరిణామం. చూద్దాం భవిష్యత్తులో ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది. థ్యాంక్ యూ.